నేటి నుంచి 3 రోజుల పాటు మాజీ సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందులకు చేరుకోనున్నారు. ఈ 3 రోజుల్లో పులివెందుల క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. అలాగే మీ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. 25న పులివెందుల సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం పులివెందుల నుంచి హెలికాప్టర్లో బెంగళూరు వెళ్తున్నారు జగన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. నేటి నుంచి 3 రోజుల పాటు మాజీ సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందులకు చేరుకోనున్నారు. ఈ 3 రోజుల్లో పులివెందుల క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. అలాగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. 25న పులివెందుల సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం పులివెందుల నుంచి హెలికాప్టర్లో బెంగళూరు వెళ్లనున్నారు జగన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి ప్రసాద్ శర్మ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ ప్రసాద్ శర్మ, చెప్పండి. నేటి నుంచి 3 రోజుల పాటు కడపలో అయితే వైఎస్ జగన్ పర్యటన కొనసాగనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రతి ఏటా వైఎస్ ఫ్యామిలీ ఏదైతే ఉందో క్రిస్మస్ వేడుకల్ని పులివెందుల్లోనే ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందో అందులో భాగంగానే గత వైఎస్ఆర్ హయాంలో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. ఇప్పుడు కూడా వైఎస్ జగన్ అదే పద్ధతి కొనసాగుతున్నారు. ఏదైతే క్రిస్మస్ ఏదైతే 25వ తారీఖున క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఇవాళ వైఎస్ జగన్ బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇరుపులపై చేరుకుంటారు. అక్కడి నుంచి ఇరుపులపై ఘాట్లో అక్కడ తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత పులివెందుల్లోని క్యాంపు కార్యాలయానికి నేరుగా చేరుకుంటారు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ లాంటి ఒక సమావేశాన్ని తర్వాత వచ్చినటువంటి స్థానిక కార్యకర్తలు నాయకులతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పులివెందుల క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. తర్వాత మరుసటి రోజు ఉదయం 10 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయలోని ప్రేయర్ హాల్ కు వెళ్తారు. అక్కడ ప్రత్యేకంగా వైఎస్ ఫ్యామిలీ అక్కడ ఏర్పాటు చేసుకుంటున్న ప్రేయర్ హాల్ లో అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఆచారం. అట్లాగే మధ్యాహ్నం 1 గంటకు సెమీ క్రిస్మస్ ప్రేయర్ లో కూడా జగన్ ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొంటారు. అనంతరం తిరిగి పులివెందులు చేరుకుని మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంపు కార్యాలయంలోనే ఉంటారు. తర్వాత ఏదైతే క్రిస్మస్ 25వ తారీఖున ఉదయం 8 గంటలకు పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరగనున్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అనంతరం ప్రేయర్స్ అనంతరం అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లో తిరిగి బెంగళూరు వెళ్తారు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ సంబంధించినటువంటి షెడ్యూల్ ని ఖరారు చేస్తూ పార్టీ వర్గాలు వెల్లడించాయి. థ్యాంక్ యూ ప్రసాద్ శర్మ.